వెల్కమ్ టు అనుషా శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ని తీసుకుందాం. బోన్లెస్ చికెన్లో కాస్త వాటరు, కాస్త ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చికెన్ ముక్కలను అందులో ఆరబెట్టాలి. చికెన్ ముక్కలు ఆరే వరకు అల్లం, వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి పీల్ చేసి అండ్ అల్లం కట్ చేసుకొని రెండింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కాస్త నూనె వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను నూనెలో వేయాలి. కాస్త రంగు మారే వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదే నూనెలో కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన చికెన్ ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తగినంత గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. ఫైనల్గా చికెన్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. హోమ్ మేడ్ చికెన్ బోన్లెస్ పికిల్ రెడీ.